పార్టీని కాపాడుకోవడం ఎలా? ఎంపీ ఎన్నికల్లో 3వ స్థానానికి బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. కొన్ని స్థానాల్లో డిపాజిట్లు గల్లంతే. రిజల్ట్స్ తర్వాత కారు పార్టీ కనుమరుగు. ఎత్తి పొడుస్తున్న బీజేపీ కాంగ్రెస్ నేతలు పార్టీని ఎలా కాపాడుకోవాలో తెలియక తలపట్టుకుంటున్న కేటీఆర్ అంటే ఇగో ఇది పరిస్థితి. యాక్చువల్గా ఒకసారి చూడండి, 3వ స్థానం అని వీళ్ళు వచ్చింది కదా. బట్ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఏం చెప్పిండు తెలుసా? 100% మాకు 7 సీట్లు వస్తాయని చెప్తున్నారు. అలా నమ్మకం 7 సీట్లట. ఆ 7 సీట్లు ఏంటి ఒకసారి చెప్తే మీరు కూడా కామెంట్లో రూపంలో తెలియజేయాలి. అట్లే నాతో పాటు అనాలిసిస్లో పార్టిసిపేట్ చేయాలి. ఇగో ఫస్ట్ది సికింద్రాబాద్ వస్తుందట. బీఆర్ఎస్కి సికింద్రాబాద్ వస్తుందని కేసీఆర్ కేటీఆర్ విపరీతంగా నమ్ముతున్నారు. ఇక ఎవరు పోటీ చేసిరో తెలుసు కదా మీకు. ఇక్కడ పద్మారావు గెలుస్తారట. ఎవరి ప్రకారం ఈ లెక్క? కేటీఆర్ లెక్క ప్రకారం. ఇంకేదొస్తే చెప్తాను. చేవెళ్ళనట. చేవెళ్ళలా బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాడు. ఇంకొకటి మల్కాజ్గిరి అట. ఇది సాధ్యమవుతుందో ఒక్కసారి ఎవరన్నా చూస్తున్న వాళ్ళు చెప్పాలి, కామెంట్ చేయాలి. వీళ్ళు చెప్పింది వాస్తవమా కాదా అని. ఇంకొకటి ఎంత నమ్మకంతో ఉన్నారంటే నాగర్ కర్నూలు వస్తుందట. బీఆర్ఎస్కి. ఇది కేసీఆర్ కేటీఆర్ చెప్తున్నటువంటి మాటలు ఒకసారి చూడండి. వాళ్ళకు ఉన్న నమ్మకం ఏందో చూడండి. కేసీఆర్ ప్లస్ కేటీఆర్ చెప్తున్నటువంటి మాటలు ఏంటి అంటే ఈ 4 సీట్లతో పాటు ఇంకొక 3 సీట్లు, మొత్తానికి 7 సీట్లు అందరికంటే ఎక్కువ మాకే వస్తాయని చెప్తా ఉన్నారు. పెద్దపల్లిలో పైసలు వంచిరు అని చెప్తున్నాడు. వంశీ పైసలు వంచిండు, అయినప్పటికీ కూడా మేమే గెలవబోతున్నామని చెప్తా ఉన్నాడు. అట్లే కరీంనగర్ అట. కరీంనగర్లో కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుందట. ఇవి 6 సీట్లతో పాటు చివరిగా మెదక్. ఇప్పుడు చెప్పాలి మీరు లైవ్ చూస్తున్న వాళ్ళు ఒకసారి, సికింద్రాబాద్లో పద్మారావు గెలుస్తాడా, దానం నాగేందర్ గెలుస్తాడా, లేదంటే ఎవరికి అవకాశం ఉందో ఒకసారి చెప్పాలి. కిషన్ రెడ్డి గెలుస్తాడా? ఎందుకంటే వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్గా ఈ 7 సీట్లలో ఉన్నారు. ఈ 7 సీట్లలో బ్రహ్మాండంగా మేము గెలవబోతున్నామని చెప్తా ఉన్నారు. సో ఒక్కసారి లైవ్ చూస్తున్న వాళ్ళు ఒక్క కామెంట్ పెట్టండి. సికింద్రాబాద్లో ఎవరు గెలిచే అవకాశం ఉందో చెప్పండి. సికింద్రాబాద్లో మనం ఇంతకుముందే చెప్పినాము కిషన్ రెడ్డి గెలుస్తాడని చెప్పినాము మనకున్న సర్వే ప్రకారం. సో కిషన్ రెడ్డి తప్ప ఎవరు గెలిచే అవకాశం లేదని చెప్పినాము. అయినప్పటికీ సికింద్రాబాద్లో బీఆర్ఎస్ పద్మారావు గెలుస్తాడని చెప్తా ఉన్నారు. ఇది వాస్తవమా? జరుగుతుందా? అట్లా పోలింగ్ జరిగిందా? అదొకటి. ఇక చేవెళ్ళకి వస్తే బీఆర్ఎస్ నుంచి గెలుస్తారని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిచే ఛాన్స్ ఉందని మనం చెప్పేసినాం. కొండాకే అవకాశం ఉంది, ప్రజలు కొండానే ఆదరించారని చెప్పి మనకు వచ్చిన సర్వే ప్రకారం చెప్పినాము. మల్కాజ్గిరికి వస్తే బీఆర్ఎస్ గెలుస్తారు, రాగిడి లక్ష్మారెడ్డి అని అనుకుంటున్నారు. కానీ ఇది కాదు, ఈటల రాజేందర్ మాత్రమే గెలుస్తారని చెప్పేసి సర్వే రిపోర్ట్స్ వచ్చినాయి. తక్కువ పర్సెంటేజ్ పోల్ అయినప్పటికీ కూడా ఈటల రాజేందర్కే పట్టం కట్టిరు అక్కడ ప్రజలని చెప్పి మనం చూసినాం. అట్లే నాగర్ కర్నూల్లో ఇక్కడ ఒక్క చోట మాత్రం మల్లు రవి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉండగా కూడా కాదు అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే గెలుస్తారని చెప్పేసి వీళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నేనేం అడుగుతా అంటే ఈ సీట్లల్లో ఏ ఒక్క సీటుని వస్తుందేమో చెప్పుర్రు. సరే 7 సీట్లు చెప్పారు కదా వాళ్ళు, 7 ఒక్కటని వస్తుందేమో చెప్పాలి. ఇది కరీంనగర్కి వస్తే ఇక పెద్దపల్లికి వస్తే ఇక్కడ గడ్డం వంశీ గెలుస్తాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి సర్వేలు చెప్పినాయి. వంశీకి అవకాశం ఉందని చెప్పారు. సో కరీంనగర్కి వస్తే బండి సంజయ్కి అవకాశం ఉంది తప్ప వినోద్కి లేదు అని చెప్పి అన్నప్పటికీ కూడా వీళ్ళేం చెప్తారంటే వినోదే గెలుస్తారని చెప్తా ఉన్నారు. సో మెదక్కి వస్తే ఇక్కడ త్రిముఖ పోటీ జరిగింది. త్రిముఖ పోటీలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగానే ఉండింది. ఇక్కడ కాంగ్రెస్ ఒక్క చోట అది ఎటు అర్థం కాకుండా ఉండిపోయింది. ఈ ఇద్దరు ఓట్లు చీల్చుకొని చివరికి ఎవరిని బయటేస్తారో తెలియదు. కానీ రఘునందన్ రావుకి ఎడ్జ్ ఉంది అని చెప్తా ఉన్నారు. గెలిస్తే గనక ఒకవేళ అటు ఇటై గెలిస్తే గనక ఇక్కడ మాత్రమే మెదక్ల వెంకట్రామరెడ్డి గెలుస్తారని చెప్తా ఉన్నారు. వెంకట్రామరెడ్డి ఒకటి కారణం ఏంటిదంటే అన్ని నియోజకవర్గాలలో కూడా బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా బీజేపీకి వేయించారు. నాయకులతో పాటు నాయకులు అండ్ అట్లే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా పూర్తిగా బీజేపీకే ఓట్లు వేయించారు. అన్నాక బీజేపీకి వచ్చే సీట్లని
కాంగ్రెస్కి వచ్చే సీట్లని వాళ్ళ లిస్టులో వేసుకున్నారు. కేసీఆర్ కేటీఆర్ నమ్మకం ఈ 7 సీట్లు, కేసీఆర్ కేటీఆర్ నమ్మకం ఈ 7 సీట్లు. ఈ 7 సీట్లలో ఒక్క చోటన పర్ఫామ్ చేసింది అసలు బీఆర్ఎస్? ఒక్క చోట కూడా పర్ఫామ్ చేయకుండా ఎంతో కాన్ఫిడెంట్గా మేమే గెలుస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకు 7 అంటున్నారంటే బీజేపీ కంటే కాంగ్రెస్ కంటే కూడా మా సీట్లు ఎక్కువ, మేం కష్టపడ్డది ఎక్కువ, మా అమ్మల్నే ఆదరించిర్రు. గతంలో 39 సీట్లు వచ్చినాయి మొన్న 6 నెలల కింద 5 నెలల కింద, కాబట్టి మమ్మల్ని ఆదరిస్తే 7 సీట్లు పక్కాగా వస్తాయని చెప్పి నమ్ముతున్నటువంటి వీళ్ళు ఇగో ఒక్కసారి కామెంట్లలో చూద్దాం తెలుస్తుంది. ఇగో బీజేపీ కుమ్మరి భూపాల్, బీజేపీ కిషన్ రెడ్డి పక్కాట, కొండా విశ్వేశ్వరరెడ్డి మట్ట చంటి, బీజేపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ ఈటల రాజేందర్ చంటి, మెదక్లో బీజేపీ రఘునందన్ రావు, కుమ్మరి భూపాల్. ఇట్లా కామెంట్ చేస్తూ ఉండండి. ఎట్లా జరిగింది? మీరు మీకు ఇష్టమనో, మీ నాయకుడనో, లేకపోతే మీకు ఆ జెండా అంటే ఇష్టమనో, ఆ పార్టీ అంటే ఇష్టమనో పెట్టకండి. అక్కడ నిజంగా తెలిసినట్టయితే అక్కడ రిపోర్టు, మీరు అక్కడి ఓటర్ అయ్యి ఉంటే, లేదంటే మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఏదైనా నిజంగా కాన్ఫిడెన్స్గా మీ దగ్గర ఉన్నది అని అనిపిస్తే ఒకసారి చెప్పండి. ఎవరు గెలిచే అవకాశం ఉందో చెప్పండి. నిజంగా బ్రహ్మాండంగా మీరు ఒకసారి పార్టిసిపేట్ చేయండి ఈ అనాలిసిస్లో. మరి ఇక్కడ త్రిముఖ పోటీ జరిగింది కొన్ని చోట్ల, ద్విముఖ పోటీ జరిగింది కొన్ని చోట్ల. అసలు బీఆర్ఎస్ ఏమాత్రం ప్రభావం చూపని నియోజకవర్గాలలో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే ఇక మరి చెప్పాలి ఒకసారి, పబ్లిక్ కూడా అర్థం కావాలి. ఒక్క సీటు కూడా రాదు, వస్తే 1 లేదా 0 కేసీఆర్కి. అందులో వచ్చేది ఒకటి మెదక్ అని చెప్తా ఉన్నారు. అది రఘునందన్ రావే చాలా ప్రభావం చూపించిండు కానీ చెప్పలేము అని అంటా ఉన్నారు. సరే, భూ నిర్వాసితులంతా కూడా వ్యతిరేకంగా ఓటేసినా ఏదో ఒక జిమ్మిక్కు డబ్బులతోనో ఇంకేదాంతోనో ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డరు, చేసిండ్రు. వెంకటరామరెడ్డి, కేసీఆర్, కేటీఆర్ కలిసి, హరీష్ రావు కలిసి అక్కడ డబ్బులతో ఏదో చేయడానికి ప్రయత్నం చేసిరు అని అన్నప్పుడు నిజంగానే ఆ డబ్బులు పనిచేసినాయా? మెదక్లో ఈసారి గెలిచేది రఘునందన్ రావా లేదంటే వెంకటరామరెడ్డియా? ఎందుకంటే వెంకటరామరెడ్డి ఎన్నో తప్పులు చేసిండు, ఎన్నో అక్రమాలు చేసిండు అని చెప్పినప్పుడు కూడా డబ్బుల ఓట్లేసే ప్రజలు ఉన్నంత వరకు ఎవడైనా గెలవచ్చు ఈ దేశంలో. డబ్బులు తీసుకొని ఓటేసే అవకాశం ఉన్నప్పుడు ఎవడైనా గెలుస్తాడు. జరిగినాయి గతంలో. మునుగోడులో జరగలే? మునుగోడులో 100 మంది ఎమ్మెల్యేలను పెట్టి వేలాది మంది నాయకులను అక్కడ పెట్టి ఓటింగ్ జరిగేటినాడు పొద్దుగాల కూడా డబ్బులు పోయి ఇచ్చొచ్చిన సందర్భాన్ని మనం చూసినాము. అందుకోసం పోలీసు జీపులనే, అంబులెన్స్లలో పోలీసు జీపులనే డబ్బులు తరలించమని చెప్పి డైరెక్ట్గా చెప్పిన సందర్భాలు మనం చూసినాం కదా. సో అందుకోసము ఇంకా ఎక్కడ అవకాశం వస్తుంది చెప్పండి. సో డబ్బులు తీసుకొని ఓటేసే వాళ్ళు ఉన్నప్పుడు మెదక్లో కూడా ఛాన్సే లేదు. డబ్బులు తీసుకొని కనుక ఓట్లు వేస్తే అక్కడ ప్రజలు కనుక బీఆర్ఎస్ గెలుస్తుంది. డబ్బులు ఇచ్చినా సరే మాకు మోదీయే కావాలి, రఘునందన్ రావే కావాలి, ప్రశ్నించే గొంతే ఉండాలని చెప్పి అనుకుంటే కనుక రఘునందన్ రావు గెలుస్తాడు. ఇక ఈ సీట్లల్లో కేసీఆర్, కేటీఆర్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మీకు కూడా ఏమైనా అనిపిస్తే ఒకసారి చెప్పండి. ఎక్కడైనా ప్రభావం చూపితే ఒకసారి చెప్పండి. ఎక్కడైనా ఒక్క సీట్ల ప్రభావం చూపించినా చెప్పండి.